తెలుగు యూట్యూబ్ ఛానల్లో మీ వ్యాపార ప్రకటనల కోసం 9154949554 కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు కేటీవీ తెలుగు. నేను వసంత్. సో రాష్ట్ర వ్యాప్తంగా మరొకసారి జగన్ పరామర్శ యాత్ర చేయబోతున్నారు. ఇదేంటి, గతంలో ఓదార్పు యాత్ర చేసినట్లుగా మరొకసారి పరామర్శ యాత్ర చేయబోతున్నారు. అంటే నిజమేనని చెప్తున్నాయి రాజకీయ వర్గాలు. అట్ ద సేమ్ టైం జగన్ ఇప్పటికే సొంత పార్టీ నేతలకు కూడా సంకేతాలు ఇచ్చారట. సో ముఖ్యంగా ఈ పరామర్శ యాత్ర ఏంటి అనుకుంటున్నారా? జగన్ని ప్రజలు పరామర్శిస్తారా? ప్రజల్ని జగన్ పరామర్శిస్తారా? అంటే నిజంగానే ఎవరైతే ఎలక్షన్స్కి ముందు కానీ కౌంటింగ్కి ముందు కానీ వాళ్ళపైన దాడులు జరిగిన కార్యకర్తలు ఉన్నారో, అభిమానులు ఉన్నారో, వాళ్ళని పరామర్శించడానికి జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇదే జగన్ పరామర్శ యాత్ర. అన్నొస్తున్నాడు, మంచి రోజులు వస్తున్నాయనే నినాదం మరొక్కసారి రాబోతుందా అంటే నిజమేనని చెప్తున్నారు వైఎస్ఆర్సీపీ నేతలందరూ కూడా. ముఖ్యంగా మనం చూసినట్లయితే ఎవరైతే ఎన్నికలకు ముందు అట్ ద సేమ్ టైం కౌంటింగ్ ముందు దాడులు జరిగినాయో, దాడులకు పాల్పడ్డారో, వారిపైన వైఎస్ఆర్సీపీ నేతలపైన దాడులకు పాల్పడ్డారో, గాయపడిన వాళ్ళు ఉన్నారో, లేదంటే మనుషుల్ని కోల్పోయిన కుటుంబాలు ఉన్నాయో, వాళ్ళందరినీ కూడాను, ఆ కుటుంబాలను కూడాను జగన్ మరోసారి తన యాత్ర ద్వారా పరామర్శించున్నారు. ముఖ్యంగా ఇప్పటికే లోకల్గా ఉన్న నేతలందరితో కూడాను ఒక సమీక్ష ఏర్పాటు చేశారు. వరుసగా ఓటమి తర్వాత నుంచి కూడాను ఆయన వరుసగా సమీక్షలు నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా ఈరోజు ఒక ముఖ్యమైన ఎవరైతే ఎమ్మెల్సీలు ఉన్నారో వాళ్ళతో దాదాపుగా 39 మంది ఎమ్మెల్సీలు ఉన్నారు. వాళ్ళతో కూడా కీలక సమావేశం ఏర్పాటు చేశారు. గత ప్రభుత్వంలో కీలకమైన బిల్లులు ప్రవేశపెట్టారు. ప్రస్తుతానికి కొత్త ప్రభుత్వం ఆ బిల్లుల్ని ఉపసంహరించుకోవడం కానీ, లేదంటే జగన్ చేసిన మంచి పనులను కూడా, లేదంటే జగన్ ప్రవేశపెట్టిన పథకాలను కానీ వీటన్నిటిని ఆపేసే ప్రయత్నం చేస్తారు. కాబట్టి సో డెఫినెట్లీ ఎమ్మెల్సీలు అందరూ కూడాను కొంచెమేర స్ట్రాంగ్గా ఉండాలి. ఏది ఏమైనా సరే వాళ్ళు ఎన్ని ఇబ్బందులు పెట్టినా, ఎన్ని కేసులు పెట్టినా, దాడులకు పాల్పడినా సరే భయపడొద్దు, పార్టీలు మారొద్దు, రాజీనామాలు చేయొద్దని చెప్పేసి జగన్ కూడా ఒక కీలక సమావేశం నిర్వహించారు. అట్ ద సేమ్ టైం ఈ ఎమ్మెల్సీల ద్వారా రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ కూడాను ఒక పిలుపునిచ్చారు. సో డెఫినెట్లీ మరొకసారి జనంలోకి రాబోతున్నాను, పరామర్శించడానికి వెళ్తున్నానని చెప్పేసి సొంత పార్టీ నేతలకు అట్ ద సేమ్ టైం కార్యకర్తలకు అందరికీ కూడాను జగన్ ఇప్పటికే ఓ పిలుపునివ్వడం జరిగింది. నిజంగానే జగన్ రాకతో ఇప్పుడున్న 11 మంది ఎమ్మెల్యేలు అలర్ట్ అవుతారా, లేదంటే ఖచ్చితంగా టీడీపీ వైపు, బీజేపీ కూటమి వైపు చూసే అవకాశం ఉందా అనేది కూడా ముఖ్యంగా తెలియాల్సి ఉంది. మనం చూసినట్లయితే మా వాయిస్ అంటే అసెంబ్లీలో మన వాయిస్ని వినిపించకుండా ఉండే ప్రయత్నం అయితే జరగదు. సో డెఫినెట్లీ ప్రజల తరఫున పోరాడదాం. ఎవరైతే గాయపడిన పార్టీ నేతలు, సొంత పార్టీ నేతలు ఉన్నారో వారిని పరామర్శించడానికి రాష్ట్ర వ్యాప్తంగా కూడా మరొక యాత్ర చేయబోతున్నారు జగన్. అంటే గతంలో మనం చూసినట్లయితే 2014, 2015 ఆ టైంలో జగన్ ఏదైతే ఓదార్పు యాత్ర చేశారో, వైఎస్ రాజశేఖర రెడ్డి చనిపోయిన తర్వాత ఓదార్పు యాత్ర నిర్వహించారో అలాంటిదే ఓదార్పు యాత్రని ఇప్పుడు ప్రజలను పరామర్శించడానికి, ముఖ్యంగా ఎవరైతే గాయపడిన వాళ్ళు ఉన్నారో, సొంత పార్టీ నేతలు ఉన్నారో వారిని పరామర్శించడానికి జగన్ ఇప్పటికే కొంతమేర పరామర్శ యాత్ర చేయడానికి సన్నద్ధాలు చేస్తున్నారు. ముఖ్యంగా జనంలోకి జగన్ రాబోతున్నారు అనేది కూడా ఒక సంకేతం అయితే ఇప్పటికే ప్రజల్లోకి వెళ్ళిపోయింది. ముఖ్యంగా జగన్ చెప్తున్న మాట ఏంటంటే దాదాపుగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరూ కూడా 40% మన వైపే ఉన్నారు, మిగతా వాళ్ళంతా కూటమి వైపు ఉన్నా సరే 40% మన వైపే ఉన్నారు. కాబట్టి మన వాయిస్ గట్టిగా వినిపించాలి. ఈ 40% మంది ప్రజలకే కాకుండా రాష్ట్రంలో ఉన్న దాదాపు 5 కోట్ల మందికి అన్యాయం ఏ విధంగానూ జరగకూడదు ప్రస్తుతం కొత్త ప్రభుత్వం ద్వారా. సో డెఫినెట్లీ మన వాయిస్ని వినిపిద్దాం, ప్రజల కోసం మన గళాన్ని వినిపిద్దాం అని చెప్పేసి ఓ పక్క ఎమ్మెల్సీలకు పిలుపునిచ్చారు. అట్ ద సేమ్ టైం గెలిచిన ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పిలుపునిచ్చారు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా కూడాను గాయపడిన సొంత పార్టీ నేతలకు కూడా ఒక పిలుపునిచ్చారు. జనంలోకి రాబోతున్నాను, ఈ యొక్క సమస్యలు తెలుసుకుంటాను, అట్ ద సేమ్ టైం మిమ్మల్ని పరామర్శించడానికి ఎవరైతే గాయపడిన నేతలు ఉన్నారో వాళ్ళని పరామర్శించడానికి కూడా జగన్ ఇప్పటికే సొంత పార్టీ నేతలతో కొన్ని సమీక్షలు నిర్వహిస్తున్నారు. వరుసగా ఓటమి తర్వాత నుంచి కూడా వరుస సమీక్షలు చేస్తూ ఉన్నారు. అట్ ద సేమ్ టైం సొంత పార్టీ నేతలకు ఆయా గ్రామాల్లో కానివ్వండి, జిల్లాల్లో కానివ్వండి, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వైఎస్ఆర్సీపీ నేతలు ఎవరైతే ఉన్నారో, రాష్ట్ర నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడాను ఒక పిలుపునిచ్చారు. మరొకసారి జనంలోకి జగన్ రాబోతున్నారు. నిజంగానే జగన్ని ప్రజలు కొంతమేర ఆదరించే పరిస్థితి ఉందా? ఈ యొక్క పరామర్శ యాత్ర ద్వారా మళ్ళీ వైఎస్ఆర్సీపీ కేవలం 11 సీట్లకు పరిమితమైన వైఎస్ఆర్సీపీ పుంజుకునే అవకాశం ఉందా అని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అభిప్రాయాన్ని తెలియజేయండి. Please subscribe to KTV Telugu. KTV Telugu channel.